నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో వరి బీజం మాయం, గ్లకోమాకు కొత్త పరీక్ష, ఎల్ఎఫ్టీతో కాలేయ జబ్బుల గుట్టు రట్టు, మోకీలు మార్పిడి, ఆధునిక మార్పులు, ఇంకా హెల్త్ టిప్. బీజాల్లో ఏదైనా కాస్త తేడాగా కనిపిస్తే చాలు, చాలా మంది మగవాళ్ళు నిత్యం దాని గురించే మదన పడుతూ ఉంటారు. ఇక వరి బీజం లాంటి సమస్య అయితే చెప్పాల్సిన పని లేదు. రకరకాల అనుమానాలు, సందేహాలతో సతమతమైపోతూ ఉంటారు. లంగోటీ కట్టడం, సూది గుచ్చి నీరు తీయించుకోవడం వంటి నాటు వైద్యాలను సైతం ఆశ్రయిస్తూ ఉంటారు. నిజానికి వరి బీజం అనేది పెద్ద ప్రమాదకరమైన సమస్య ఏమీ కాదు. వరి బీజంపై ఎలాంటి అవగాహన అవసరమో, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోమలు కుడితే జ్వరాలు వస్తాయని మనకు తెలుసు. డెంగీ, గన్యా, మెదడు వాపు ఇవన్నీ దోమల పుణ్యమే. అయితే దోమల మూలంగా జ్వరాలు ఒక్కటే కాదు, జీవితాంతం మనల్ని మానసిక వేదనకు గురిచేసే సమస్యలు కూడా ఉన్నాయి. పురుషుల్లో బీజాల చుట్టూ నీరు చేరటము అలాంటిదే. దీన్ని వైద్య పరిభాషలో హైడ్రోసిల్ అని, వాడుకలో వరి బీజమని, బుడ్డ అని కూడా పిలుస్తాం. వరి బీజంతో పెద్దగా సమస్యలేమీ ఉండకపోయినా బీజాల్లో నీరు చేరటంతో బాగా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి బీజాల పరిమాణం బాగా పెరిగిపోతూ ఉంటుంది. సమస్య మరీ ముదిరినప్పుడు వీర్య కణాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే వరి బీజానికి సర్జరీ చేయించుకోవటం ఒక్కటే పరిష్కారం. అయితే బీజాల్లో నీరు తక్కువగా ఉండి ఇతరత్రా ఇబ్బందులేమీ లేనప్పుడు ఆయుర్వేదం సమస్య పరిష్కారానికి తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సలను చెబుతుంది. ఇది పురుషులకు మాత్రమే రాగలిగినటువంటి ఈ వారికోసిల్ వ్యాధిని ఆయుర్వేదీయ దృక్పథంతో చూసినట్టయితే దీనికి వృషణ గ్రంథి వ్యాధి, వృషణ గ్రంథి శోధ లేదా ఇంకొకటి శిరా గ్రంథి వృషణ రిలేటెడ్గా ఉన్నట్టయితే అన్నటువంటి పరిభాష లోపల మనకు ఆయుర్వేదం లోపల ముఖ్యంగా సుశ్రుత సంహిత లోపల దీని రెఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ వ్యాధి మగవాళ్లలో ఇంపార్టెంట్ అంటే స్పర్మ్ యొక్క ప్రొడక్షన్ను అవరోధం కలిగించేటువంటిది. అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా గుర్తుపట్టేటువంటి లక్షణాలు ఏముండవు. కాకపోతే కొంతమంది మగవాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత తమ వృషణ భాగాల హెవీగా ఉన్నట్టుగా తోచడం, ఏవో గడ్డలాగా తగలడము, లాగినట్టుగా ఉండడము, యూరిన్ పోస్తున్నప్పుడు కొంచెం పుల్లింగ్ నేచర్ లాగా కొంతమంది చేశారు. అంటే హెవీగా ఉండడము, లాగినట్టుగా వృషణ భాగాల్లో ఉండడము, కొంచెం వాపుతో కూడిగా ఉన్నట్టయితే అవి ఇమ్మీడియట్గా మనము సరి అయిన పరీక్ష లోపల ఇమ్మీడియట్గా గుర్తిస్తాం. మనం గ్లవ్ వేసుకొని కనుక వృషణ భాగాలు టెస్టిస్ యొక్క పై భాగంలో చూసినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి వర్మ్ లైక్ బ్యాగ్, వర్మ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి కట్టినట్టయితే మనం చేతితో పాల్పేట్ చేస్తే ఏ విధంగా తెలుస్తుందో ఆ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకొక సులభమైన చికిత్స వాల్సాల్వా టెస్ట్ అనేది ఒకటి టెస్ట్ ఉంది. పడుకోబెట్టి అబ్డామిన్ యొక్క ప్రెషర్ ఇంక్రీజ్ చేసి దగ్గమని చెప్పి అప్పుడు ఆ కండిషన్ను చూసినట్టయితే ఇమ్మీడియట్గా ఆ వీనస్ ప్రెషర్ పెరిగి ఈ వారికోసిల్ యొక్క తీవ్రత పెరగడానికి ఆస్కారం ఉంది. అయితే వీటిని అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా మనం సులభంగా గుర్తించవచ్చు. వారికోసిల్ ఉన్నట్టయితే మనకు ఏమవుతుంది, రక్త ప్రసారము టెస్టిస్ నుండి మామూలుగా పోయి ఇన్ఫీరియర్ వీనా కేవాలో కలవాల్సింది కలవకపోయినట్టయితే టెస్టిస్ లోపల హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ పెరగడం తద్వారా టెస్టిస్ మీద ఇంటర్న్ ఆక్సిడేటివ్ ప్రెషర్ పడి బీజం యొక్క ఫంక్షన్, ప్రాథమికమైనటువంటి ఫంక్షనే స్పెర్మ్ను, వీర్యకణాలని ప్రొడ్యూస్ చేయడం. ఆ వీర్యకణాల మీద ఈ ఆక్సిడేటివ్ ప్రెషర్ పడడం చేత వీర్యకణాల యొక్క ప్రొడక్షన్ ఏదైతే 60 మిలియన్స్ దాటి ఉండాలో అది 40కి తగ్గి ఇంకా తగ్గడం చేత ఆలిగోస్పర్మియా ఇంకా తగ్గిపోవచ్చు. అది చివరగా నెగ్లెక్ట్ చేసినట్టయితే టెస్టిస్ మొత్తము ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి న్యూలీ మ్యారీడ్ కపుల్ ఇమ్మీడియట్గా మీరు వైద్య పర్యవేక్షణలోకి వచ్చినట్టయితే ఈ ప్రాబ్లం ఏదైతుందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.
కీలక్స్ దోమ కాటు మూలంగా ఉకరేరియా బ్రాంకెప్టెయి అనే దారపు పోగు లాంటి రౌండ్ వామ్స్ మనలోకి ప్రవేశించినప్పుడు వరి బీజం సమస్య మొదలవుతూ ఉంటుంది. బీజాల్లో నీరు చేరినప్పుడు మనలో చాలా మంది సూదితో నీరు తీయించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు తాత్కాలికంగా నీరు తగ్గి ఉపశమనంగా ఉంటుందే గాని సమస్య పూర్తిగా తగ్గదు. మళ్లీ కొద్ది రోజుల్లోనే నీరు చేరి బీజాల పరిమాణం పెరుగుతుంది. సరైన సూదులు వాడని పరిస్థితుల్లో లేనిపోని ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నాటు వైద్యాలకు వెళ్లకపోవటమే మంచిది. వరి బీజం సమస్య ఇంకా తొలి దశలోనే ఉన్నప్పుడు ముట్టుకుంటే ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్కను దంచి రసం తీసి నిత్యం పైపూతగా పట్టిస్తూ ఉంటే వరి బీజం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బొప్పాయి ఆకు లేదా పండును మెత్తగా రుబ్బి పాలతో గాని నెయ్యితో గాని కలిపి నిత్యం బీజాలకు పట్టిస్తూ ఉంటే వరి బీజం క్రమంగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. వారికోసీల్ దీనికి మోడ్రన్గా చూసినట్టయితే దీనికి దాదాపుగా మనం సర్జికల్ రిపేర్, ఒకటేమో ఇంగ్వైనల్ అప్రోచ్ కానీ ఇన్ఫ్రా ఇంగ్వైనల్ అప్రోచ్ కానీ లాప్రోస్కోపిక్ ద్వారా రెట్రాపెరిటోనియల్ అప్రోచ్ ద్వారా డైలేటెడ్ వీడిని కట్ చేసి లిగేట్ చేస్తారు. దాని ద్వారా దాదాపుగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ డైలిటేషన్ 2 mm దాటిన తర్వాత మాత్రమే డెఫినెట్గా స్పెర్మటోజెనిసిస్కి ఎఫెక్ట్ అయిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రూవ్ అయిపోయి అలిగోస్పెర్మియా ఎస్టాబ్లిష్ అయ్యి లేదా టెస్టిక్యులర్ నెక్రోసిస్ రావడానికి ఉన్నప్పుడు మాత్రమే మనము ఇవి ప్రివెంటివ్గా డెఫినెట్గా ఈ సర్జికల్ మానోవర్స్. ఆయుర్వేదం లోపల వృషణ గ్రంథి శోధ, వృషణ శిరాగ్రంథి శైథిల్యము అనేటువంటి ఆయుర్వేదంలో ఉంది. ఒకవేళ కనుక ఇనీషియల్ స్టేజ్లో ఉన్నట్టయితే ఇది శిరాగ్రంథి శైథిల్యము కలిగినటువంటి నామం కనుక ఈ వ్యాధిని మనము తొందరగా ఆయుర్వేద దృక్పథంలో కూడా చేయొచ్చు. దీనికి మంచి ఔషధం చిరుబిల్వాది కషాయము, వీటి యొక్క చూర్ణాన్ని మనము రెగ్యులర్గా తీసుకోవడం, కాంచనార గుగ్గులు మాత్రల్ని మనము ఒక 40 రోజులు వాడించడం, రససింధూరము, సిద్ధ మకరధ్వజము, శిలాజిత్తు, అశ్వగంధాది కాంబినేషన్ లోపల కనుక మనం ఇచ్చినట్టయితే ఏదైతే ప్యాంప్నిఫామ్ ప్లెక్సెస్లో ఉండేటువంటి డైలిటేషన్ తగ్గి స్పెర్మటోజెనిసిస్ పెరిగి నార్మల్ స్పెర్మ్ యొక్క ప్రొడక్షన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే గోక్షరాది చూర్ణము, శిలాజిత్ యొక్క కాంబినేషన్లో ఔషధాలు వాడినా కూడా మనకు ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే ఆయుర్వేదంలో కూడా ఆయుర్వేద శల్య వైద్యుల యొక్క పర్యవేక్షణ లోపల దీన్ని తీసుకోవాలి. పుర్ణవారిష్ట, సిద్ధ మకరధ్వజవటి, శిలాజిత్తు, స్వర్ణభస్మ అల్టిమేట్గా కొన్ని ప్రత్యేకమైనటువంటిది. ఖచ్చితంగా ఈ వ్యాధిని చికిత్స చేయటువంటి విధి విధానాలు ఈ వారికోజిల్ మేల్స్కు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఈ వ్యాధిని ఆయుర్వేదం దృక్కోణంలో చూసిన చక్కటి ట్రీట్మెంట్ ఉందని మీకు ఘంటాపదంగా చెప్పగలను. బీజాల్లో నీరు చేరటం మూలంగా వాటి పరిమాణం బాగా పెరిగిపోయినప్పుడు సర్జరీ చేయించుకోవటం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. నీరు చేరిన పొరల్ని తొలగించి కుట్లు వేయటం ద్వారా వరి బీజం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నీరు తక్కువగా ఉండి బీజాల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఆయుర్వేద పరిష్కారాలను ప్రయత్నించటం మంచిది. వరి బీజానికి ఆయుర్వేదంలో అశ్వగంధ తైలం, కరక్కాయల చూర్ణం వంటి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే వరి బీజం సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కంటి చూపును నిశ్శబ్దంగా కబళించే గ్లకోమాను ముందస్తుగా గుర్తించే ఒక తాజా పరీక్షను అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు. గ్లకోమా, దీన్నే వాడుకలో నీటికాసుల వ్యాధి అని కూడా పిలుస్తాం. ఇది చాప కింద నీరులా మన కంటి చూపుకు మెల్లమెల్లగా ఎసరు పెట్టేస్తుంది. గ్లకోమా బారిన పడ్డ వారిలో చూపు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముందు చుట్టుపక్కల ఉన్నవి కనిపించడం తగ్గుతుంది. దీంతో గొట్టంలోంచి చూస్తున్నట్లుగా మధ్యలో ఉన్నవే కనిపిస్తూ ఉంటాయి. చివరికి మధ్యలో ఉన్నవి కనిపించకుండా పోతాయి. చిత్రం ఏంటంటే చాలా మందికి గ్లకోమా ఉన్నట్లు కూడా తెలియదు. గ్లకోమాతో ఒకసారి చూపు తగ్గితే తిరిగి రావడం అసాధ్యం. అందువల్ల నీటి కాసుల్ని త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స తీసుకోవడం చాలా అవసరం. సకాలంలో గ్లకోమాకు చికిత్స ఏ కారణంగానైనా లివర్ దెబ్బతినడం మొదలైతే మనకు సమస్యల బెడద మొదలైనట్లే. అయితే కాలేయం ఉన్నట్టుండి ఏమీ కుప్పకూలిపోదు. కాలేయం దెబ్బతినిపోవడం మొదలైనప్పటి నుంచే వాటి తాలూకు హెచ్చరిక సంకేతాలు మనకు అందుతూనే ఉంటాయి.
అయితే అవగాహన లేకపోవడంతో మనలో చాలామంది ఆ సంకేతాలని పెద్దగా పట్టించుకోరు. ఇలాంటప్పుడు తరచూ లివర్ ఫంక్షన్ టెస్ట్ని చేయించుకోవడం ద్వారా కాలేయం పనితీరును, కాలేయంలో జబ్బుల సంకేతాల్ని ముందుగానే పసిగట్టచ్చు. కాలేయ ఆరోగ్యానికి భరోసానిచ్చే లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద అవయవం, అతిపెద్ద రసాయనిక కేంద్రం కూడా. దాదాపు 500 రకాలకు పైగా విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్యరసాన్ని నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి మన శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను విరిచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. ఇంతటి కీలకమైన అవయవానికి ఇవాళ సమస్యల తాకిడి పెరుగుతోంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, మద్యం, కొవ్వు పదార్థాలు, నిత్యం మనం మింగే మందులు కాలేయాన్ని కబళిస్తున్నాయి. ప్రాణాధారమైన కాలేయంలో సమస్యల ఆనవాళ్లను ముందుగానే గుర్తించేందుకు, సమస్యల తాలూకు తీవ్రతను అంచనా వేసి తగిన చికిత్స అందించడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పరీక్షను వాడుకలో LFTగా వ్యవహరిస్తారు. మన రక్తంలో కాలేయం స్రవించిన ఎంజైములు, ప్రోటీన్లు, బైలిరూబిన్ రసాయన శాతాలను బట్టి కాలేయం ఆరోగ్యాన్ని, కాలేయ వ్యాధుల తీరుతెన్నులను డాక్టర్లు అంచనా వేస్తారు. LFTలో ముందుగా రక్తంలో కాలేయం స్రవించిన అలనిన్ ట్రాన్స్ ఎమనైజ్, అస్పర్టేట్ ట్రాన్స్ ఎమనైజ్, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనే ఎంజైముల శాతాలను లెక్కిస్తారు. వీటినే వాడుకలో ALT, AST, ALPలని పిలుస్తారు. తర్వాత గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్, L-లాక్టిడీహైడ్రోజెనేజ్ అనే ఎంజైముల శాతాన్ని కూడా లెక్కగడతారు. అలాగే రక్తంలో బైలిరూబిన్ శాతాన్ని, అల్బుమిన్, టోటల్ ప్రోటీన్, రక్తం ఎంతసేపటిలో గడ్డకడుతుందన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఉపకరించే ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ శాతాన్ని కూడా లెక్కిస్తారు. వీటి విలువలో హెచ్చుతగ్గుల ఆధారంగా కాలేయంలో సమస్యల్ని డాక్టర్లు అంచనా వేస్తారు. రక్తంలో ఎంజైముల శాతం ఎక్కువగా ఉండటం అంటే కాలేయంలోని కండర కణజాలం దెబ్బతిందని అర్థం. ఎముకల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా రక్తంలో కాలేయం తాలూకు ఎంజైముల శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బైలిరూబిన్ శాతం ఎక్కువగా ఉండటం అనేది కామెర్లను, రక్తహీనతను సూచిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవటం అనేది కూడా కాలేయ జబ్బుకు సంకేతమే. కాలేయ ఆరోగ్యానికి భరోసాగా నిలిచే LFT పరీక్షను కనీసం ఏడాదికి ఒకసారైనా చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడి సర్జరీలో ఇటీవలి కాలంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయి. చర్మంపై పెద్దగా కోతలు లేకుండా కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో పరికరాల్ని లోపలికి పంపించడం నేడు సాధ్యమవుతోంది. కంప్యూటర్ అసిస్టెడ్ టెక్నాలజీ సాయంతో నిర్దిష్టమైన ఖచ్చితమైన కొలతలతో సర్జరీలను తేలిగ్గా చేయగలుగుతున్నారు. అనేక రకాల సౌలభ్యాలున్న కృత్రిమ కీళ్లు ఇవాళ మనకు అనేకం అందుబాటులోకి వచ్చాయి. మోకీలు మార్పిడి సర్జరీలో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ప్రెసెంట్ జనరేషన్ ఇన్స్ట్రుమెంటేషన్స్ వాట్ వి కాల్ హై పర్ఫార్మెన్స్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అని ఉన్నాయి. మనం సర్జరీ ఫాస్ట్గా చేయవచ్చు, రికవరీ ఆల్సో ఫాస్టర్ ఉంటుంది. హాస్పిటల్లో గతంగా ఎర్లియర్ ఒక 7 to 10 days ఉండేవాళ్ళు, నా హార్డ్లీ పేషెంట్స్ 2 days ఉంటున్నారు. మ్యాక్సిమం 3rd day మార్నింగ్ వెళ్ళిపోతారు. ఇంటికి పోయిన తర్వాత బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రాక్ ప్రిన్సిపల్స్, అంటే సర్జరీ టిష్యూ డ్యామేజ్ చేయకుండా చేస్తాము, చిన్న ఇన్సిషన్ వాడి చేస్తాము. అందుకే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ సర్జరీ ఈరోజు చేస్తే ఆఫ్టర్నూన్ నడవచ్చు, నెక్స్ట్ డే నుంచి బాత్రూమ్ బయట నడిచేది అన్నీ చేసుకోవచ్చు. ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి మినిమల్ హెల్ప్ అవసరం పడుతుంది. అవసరం పడితే వీ మే రిక్వైర్ అ పర్సన్ టు హెల్ప్, లేకపోతే చాలామంది ఇండిపెండెంట్గానే బాత్రూమ్ పోయి వస్తుంటారు. అండ్ విదిన్ అ వీక్ to 10 days తర్వాత విదౌట్ అ స్టిక్ నడుస్తారు. ఆర్థ్రోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తామంటే మోకాల్లో యంగ్ ఏజ్లో, యూజువలీ బిలో ద ఏజ్ ఆఫ్ 40 ఆర్థ్రోస్కోపీ చేసేది. యూజువలీ 20-30 years పిల్లలు స్పోర్ట్స్ ఆడినప్పుడు,
యాక్సిడెంట్స్ అయినప్పుడు నీలో లిగమెంట్స్ అండ్ ద కార్టిలేజ్ అండ్ ద మెనిస్కస్ అంటే రబ్బర్ వాషర్ ఉంటుంది, అవి డ్యామేజ్ కావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఆర్థ్రోస్కోపీ చేసి, అంటే ఆర్థ్రోస్కోపీ అంటే డే కేర్ సర్జరీ, మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. కొంతమంది కుట్లు కానీ వేయరు, చిన్న హోల్ పెట్టేసి లోపల మనము కెమెరాతో లోపల చూసేసి దాని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మనం క్లియర్ చేయవచ్చు. స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు, మెనిస్కస్ డ్యామేజ్ అయినప్పుడు, రబ్బర్ వాషర్ అయినప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాం. కంప్లీట్ వర్సెస్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్, ఏది బెస్ట్? బేసికలీ మనం ఏ సర్జన్ చేస్తున్నామో ఆయన ఒపీనియన్ తీసుకొని ఆయనకి ఏది కంఫర్టబుల్ అనిపించి పేషెంట్కి ఆయన ఏది బెటర్ అని భావిస్తారో దాని ప్రకారం మనం కంటిన్యూ అయ్యేది బెటర్. సో పార్షియల్ రీప్లేస్మెంట్తో అడ్వాంటేజెస్ ఏమంటే మనము చేసినప్పుడు ఏ లిగమెంట్ డ్యామేజ్ చేయము, ఓన్లీ బోన్ ఎక్కడ డ్యామేజ్ అయిందో అది క్లీన్ చేసేసి మెటల్ ప్లాస్టిక్ ఇంప్లాంట్స్ పెడతాం. దీంతో కింద కూర్చోవచ్చు. రికవరీ విదిన్ 3 weeks ఇస్ వెరీ గుడ్. మామూలు యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ పార్షియల్ రీప్లేస్మెంట్ పేషెంట్ సర్జరీ అయినట్లుగానే ఒక 6 months తర్వాత భావించరు, వాళ్ళకి అది నార్మల్ నీ మాదిరి అనిపిస్తుంది. నా దీంతో మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఏమి? టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మనం నీలో డ్యామేజ్ అయిన పార్ట్ చేంజ్ చేస్తాము, డ్యామేజ్ కాన పార్ట్ కానీ చేంజ్ చేస్తాం. దీంతో అడ్వాంటేజ్ ఏమంటే రిపీట్ సర్జరీ ఛాన్సెస్ చాలా తక్కువ. సో సర్జికల్ సక్సెస్ ఇస్ బెటర్ ఇన్ టోటల్ నీ రీప్లేస్మెంట్. బట్ పేషెంట్స్కి ఏమంటే కింద కూర్చునేది అడ్వైస్ చేయము, కింద కూర్చోద్దని చెప్తాం. వాళ్ళకు నార్మల్ నీ ఫీలింగ్ ఉండకపోవచ్చు, బికాస్ దాంట్లో మనం ఉండే లిగమెంట్స్, ఆ లిగమెంట్స్ మనకు బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది, ఆ లిగమెంట్స్ మనం మార్చేస్తాము, 1-2 తీసేస్తాము. అప్పుడు టోటల్ రీప్లేస్మెంట్తో కంప్లీట్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది, నడవచ్చు, తిరగవచ్చు, బట్ కింద కూర్చోకూడదు. అండ్ రికవరీ మే టేక్ 4 to 6 weeks, ఒక 2-3 weeks లేట్ అవుతుంది. బట్ రిజల్ట్స్ ఆఫ్ టోటల్ రీప్లేస్మెంట్ ఆర్ మచ్ మోర్ సుపీరియర్ దెన్ పార్షియల్ రీప్లేస్మెంట్. ఫాస్ట్ ట్రాక్ అంటున్నారు, అంటే ఏంటి? దీంతో ప్రయోజనాలేంటి? ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటే సర్జరీ ఫాస్ట్గా చేసేది కాదు, ఇట్ ఈస్ ఫాస్ట్ రికవరీ ఆఫ్ ద పేషెంట్. ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసినప్పుడు వి యూజ్ హై పర్ఫార్మెన్స్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇన్స్ట్రుమెంట్స్ మనం నీ రీప్లేస్మెంట్ చేసేటివి హై పర్ఫార్మెన్స్ ఉంటాయి. దాంతో మనం ఇన్సిషన్ చిన్నగా చేయవచ్చు, షార్టర్ లెంత్ ఉంటుంది, అండ్ ఆల్సో రికవరీ ఫాస్టర్ ఉంటుంది, అండ్ లోపల ఉండే మసిల్స్ ఆల్సో తక్కువ డ్యామేజ్ చేస్తాం. సో విత్ దీస్ మెథడ్స్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఫిజియోథెరపీ మనం కేర్ఫుల్గా చేసే కొద్దీ ఫాస్ట్ ట్రాక్ పేషెంట్స్ నార్మల్గా 8 to 12 weeks రికవర్ అయ్యే వాళ్ళు 4 to 6 weeksలో రికవర్ అయిపోతున్నారు. ఇప్పుడు కంప్యూటర్ నేవిగేషన్ మెథడ్లో నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల లాభాలేంటి? నార్మల్ సర్జరీ చేసినప్పుడు మనం లింబ్ అలైన్మెంట్ ఎట్లా తీసుకురావాలో మనం మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడి తెస్తాము. ఆ సేమ్ లింబ్ అలైన్మెంట్ రిజల్ట్స్ మనకు కంప్యూటర్ ద్వారా కానీ తీసుకురావచ్చు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనకు కంప్యూటర్ ద్వారా ఇట్ ఓన్లీ గైడర్స్ టు డూ ద సర్జరీ, అండ్ మనకు మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడే బదులు కంప్యూటర్ వల్ల ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉంటాయి, అవి మనం లింబ్ అలైన్మెంట్ పెట్టేసి దాని హిప్, యాంకిల్, నీ యాక్సిస్ డ్రా చేసుకొని కంప్యూటర్ విల్ గైడ్ us హౌ టు కట్ ఇట్, హౌ మచ్ టు కట్ అండ్ హౌ ఇట్ ఇస్. నా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వరకు చూస్తే మాత్రం కంప్యూటర్ నావిగేషన్ అండ్ స్టాండర్డ్ సర్జరీస్కి మేజర్ డిఫరెన్స్ లేదు. ఆర్టిఫిషియల్ నీలకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? నార్మల్గా మనం చేసే ఇంప్లాంట్స్ మన లోపల పెట్టేది మెటల్, ప్లాస్టిక్ ఇంప్లాంట్స్ ఉంటాయి. బట్ కంపేర్ టు ద ఇంప్లాంట్స్ 20 years బ్యాక్, ప్రెజెంట్ జనరేషన్ ఇంప్లాంట్స్ ఆర్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2-3 things. వన్ ఈజ్ ద ప్లాస్టిక్ వాడేది వాట్ వీఆర్ యూజింగ్ నౌ ఇస్ కాల్డ్ హైలీ క్రాస్ లింక్ ప్లాస్టిక్. సో దానికి అరుగుదల తక్కువ ఉంటుంది, వేర్ అండ్ టేర్ తక్కువ ఉంటుంది, ఫెయిలియర్ రేట్ తక్కువ ఉంటుంది. మనం చేసే బయోమెకానిక్స్తో ఇంప్లాంట్ డిజైన్లో కానీ 20 years బ్యాక్ ఉండేటికి లాస్ట్ 5-7 yearsలో వచ్చిన ఇంప్లాంట్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ద నీ బిహేవ్స్ మోర్ నార్మలీ. మనం ఏది చేసినా కానీ సర్జరీ మనం దేవుడు ఎట్లా ఇచ్చినాడు మోకాల్ని మనం కంప్లీట్గా రీప్లేస్ చేసి నార్మల్సీ తీసుకురాలేము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఫంక్షన్. అంటే కింద కూర్చోలేము, అవన్నీ ఉంటాయి. బట్ ప్రెజెంట్ చేసిన ఇంప్లాంట్స్లో కొంచెం రిజల్ట్స్ ఆఫ్ గెటింగ్ క్లోజర్ టు నార్మల్ ఉన్నాయి. భవిష్యత్తులో రోబోటిక్ విధానంలో నీ రీప్లేస్మెంట్ చేయడం సాధ్యపడుతుందా? రోబోటిక్ సర్జరీ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ పార్షియల్ రీప్లేస్మెంట్, అండ్ లాస్ట్ 5 years 7 years నుంచి చేస్తున్నారు. రీసెంట్గా నీ రీప్లేస్మెంట్ కానీ రోబోటిక్ సర్జరీ వచ్చింది, బట్ దట్ ఈస్ ఓన్లీ రోబోటిక్ అసిస్టెడ్. సో ఎనీ మెథడ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఈజ్ గుడ్, బట్ దాని కాస్ట్ చాలా ఉంటుంది. మనకి ఇండియన్ కాంటెక్స్లో దాని కాస్ట్ అంత పెంచుకుంటే బెనిఫిట్ ఉంటుందా లేదా మనం ఫ్యూచర్లో ఆలోచించి దాన్ని ప్లాన్ చేయాలి. ఆబ్వియస్లీ ఇన్స్ట్రుమెంటేషన్ కాస్ట్ ఉంటుంది, బట్ రాను మనకి ఇప్పుడు సేమ్ థింగ్ లైక్ ఇన్ ఎలక్ట్రానిక్స్. మనకు ముందు కాలంలో 10 years బ్యాక్ టీవీ కాస్ట్ ఎంత ఉండను, ఇప్పుడు టీవీ కాస్ట్ చాలా తక్కువైంది. సో ఇన్ ఫ్యూచర్ రోబోటిక్ టెక్నాలజీ విల్ ఇంప్రూవ్, దాని కాస్ట్ ఆల్సో తగ్గుతుంది, అండ్ రొటీన్గా వాడే ఛాన్సెస్ ఆల్సో ఉండొచ్చు. బట్ దాని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎట్లుంటాయి మనం ఓన్లీ స్టడీస్తో చూడాలి. మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన ఆధునిక మార్పుల గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు గులాబీ పూల రేకులను తీసుకుని వాటికి కొద్దిగా పటిక బెల్లం కలిపి మెత్తగా నూరి ఒక మట్టి కుండలో కొద్దిసేపు ఉంచి పడుకోబోయే ముందు తీసుకోండి. కొంతకాలానికి మలబద్ధకం ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు
వెంటనే మాకు తెలియజేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.